అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెనాలి రామలింగడి కథల గురించి మాట్లాడుకుందాం. ఆయన తెలివితేటలు, చమత్కారం మనందరికీ తెలుసు. కాని ఆ కథల వెనుక ఉన్న అసలైన జ్ఞానమేంటో ఒకసారి లోతుగా చూద్దాం. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది. తెనాలి రామలింగాడి కథలు కేవలం మనల్ని సరదాగా నవ్వించడానికేనా, లేకపోతే వాటిలోంచి మనం మన జీవితానికి అన్వయించుకోవాల్సిన లోతైన పాఠాలేమైనా ఉన్నాయా? సరే, అయితే కథల్లోకి వెళ్లే ముందు అసలు ఈ తెనాలి రామలింగుడు ఎవరు, ఆయన నేపథ్యమేంటి అని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. చిన్నప్పట్నుంచే ఆయన తెలివితేటలు ఎలా అందర్నీ ఆశ్చర్యపరిచాయో చూద్దాం. చెప్పాలంటే తెనాలిలో పుట్టిన ఈయన పుట్టుకే ఒక అద్భుతమన్మాట. దైవానుగ్రహం పుష్కలంగా ఉంది. చిన్నప్పటినుంచే చదువులో అయినా, ఆటల్లో అయినా, మాటల్లో అయినా ఆయనకు ఆయనే సాటి. ఆ వాక్చాతుర్యం, ఆ తెలివి చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇక మొదటి కథ చూద్దాం. ఈ కథలో తెనాలి మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతాడు. అదేంటంటే, అసలు నిజమైన భక్తి అంటే ఏంటి, దేవుడ్ని ఎలా కొలవాలి? సరే, కథలోకి వెళ్తే ఒక గుడిలోకి ఒక యోగి వస్తాడన్మాట. వచ్చి అలాగ ధ్యానంలో కూర్చునిపోతాడు. అది చూసిన మన తెనాలికి మనసులో ఒక చిన్న సందేహం మొదలవుతుంది. వెంటనే తెనాలి ఆ యోగి దగ్గరికి వెళ్ళి సూటిగా అడిగేస్తాడు. ఏవండి యోగి, నిజమైన భక్తి అంటే రోజంతా ఇక్కడే కళ్ళు మూసుకుని కూర్చోవడమా? మేమంతా బయట కష్టపడి పనిచేస్తుంటే ఇదేం భక్తి అని నిలదీస్తాడు. ఈ వాదనంతా చూసి అక్కడికొక తెలివైన మంత్రి వస్తాడు. తెనాలి తన సందేహాన్ని ఆయన ముందు కూడా ఉంచుతాడు. అసలు నిజమైన భక్తులెవరు అని అడుగుతాడు. మరి ఆ మంత్రి ఏం సమాధానం చెప్పి ఉంటాడు? ఆ మంత్రి చెప్పిన సమాధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఏమంటారంటే, భక్తిలో 2 రకాలున్నాయి. ఒకటి గ్రామస్తులా దేవుడి కోసం పనిచేయడం, రెండోది ఆ యోగిలా దేవుడితో ఉండటం. ఈ 2 మార్గాలు వేర్వేరుగా కనిపించినా రెండూ దేవుడికి చేరేవే, రెండూ పవిత్రమైనవే అని చెప్తారు. ఆ మాటలతో తెనాలికి విషయం అర్థమవుతుంది. అవును కదా, జ్ఞానానికి, భక్తికి ఒకటే దారి ఉండదు, రకరకాల దారులుంటాయి. ప్రతి దారిని మనం గౌరవించాలి అనే ఒక పెద్ద పాఠం నేర్చుకుంటాడు. సరే, ఇప్పుడు రెండో కథకి వెళదాం. ఇక్కడ జ్ఞానం ఇంకో రూపంలో కనిపిస్తోంది. అదెలా అంటే, మాటల గారడిలో, చిక్కుముడులలో దాగి ఉంటుంది. ఈ కథలో మనకు అబ్బుదా అనే ఒక పండితుడు తారసపడతాడు. ఆయన స్పెషాలిటీ ఏంటంటే, ఆయన ఏది మాట్లాడినా చిక్కుముడుల్లాగే, పజిల్స్లాగే ఉంటుంది. ఎవ్వరికీ అర్థం కాదు. ఇది మన తెనాలికి ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో చూడండి. మనుషుల్లో కొందరు కాళ్ళూ చేతులు లేని కుండలు అంటాడు, పనిచేయలేని భాగాలు, తెరల్లాంటి చెవులు, సరస్వతీదేవి, ఇలా ఏదేదో మాట్లాడతాడు. అసలు ఏంటో ఇది? తెనాలి కూడా ఏమీ అర్థం కాలేదు. సహజంగానే తెనాలి కూడా ఇదే ఆలోచించాడు. అసలీయన ఏం మాట్లాడుతున్నాడు, ఈ విచిత్రమైన మాటల వెనుక దాగి ఉన్న అర్థమేంటి అని. మరి ఆ రహస్యాన్ని ఎలా కనిపెట్టాడో చూద్దాం. తెనాలి వెళ్ళి ఆయన్నడిగితే ఆ పండితుడు ఇంకా గూఢంగా సమాధానం చెప్తాడు. ఇది సరస్వతీదేవి కథ, పాఠం చదువు, పాఠం చదువు అని పదే పదే అంటాడు. అంటే ఏంటి? జ్ఞానమనేది అంత తేలిగ్గా దొరకదు, దానికోసం మనమే ప్రయత్నించాలి, వెతకాలి అని చెప్పకనే చెప్తున్నాడనమాట. ఓకే, ఇప్పటిదాకా 2 కథలు చూశాంగదా. మరి ఈ రెండింటినీ కలిపి చూస్తే మనకేమర్థమవుతుంది? జ్ఞానం గురించి ఈ కథలు మనకేం చెప్తున్నాయి? చూడండి, 2 కథలు 2 ముఖ్యమైన పాఠాలు. మొదటి కథలో ఏం నేర్చుకున్నాం? మన ఆలోచనా విధానాన్ని విశాలం చేసుకోవాలి, వేర్వేరు దారులు కూడా సరైనవే అని అర్థం చేసుకోవాలి. ఇక రెండో కథలో కొన్నిసార్లు జ్ఞానమనేది పజిల్లాగా దాగి ఉంటుంది, దాన్ని మనమే కష్టపడి విప్పాలి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, జ్ఞానమనేది ఒకే రూపంలో ఉండదు. అది భక్తిలో ఉండొచ్చు, ఆలోచనలో ఉండొచ్చు, కొన్నిసార్లు ఇలాంటి చిక్కుముడుల్లో కూడా ఉండొచ్చు. అది మన చుట్టూనే ఉంటుంది, మనం దాన్ని చూడగలగాలంతే. మరి ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మన రోజువారీ జీవితంలో మన కళ్ల ముందే ఉండి కూడా మనం పట్టించుకోని జ్ఞానం ఎక్కడెక్కడ దాగి ఉందో.